హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం నింద గురించి తెలుసుకుందాం. నింద ఎవరు ఒక్కొక్కసారి తప్పు చేయకపోయినా వాళ్ళ మీద తెలియకుండా వాళ్ళ మీద ఒక నింద పడిపోతుంది. నింద అంటే తెలిసిన మనిషి అయినా తెలియని మనిషి అయినా ఏమీ తెలుసుకోకుండా ఇంకొకరి మీద తోసేసేదాన్నే నింద అంటారు. తప్పు తెలిసిన తప్పు చేసిన కాళ్ళ ఎగరేసుకొని చాలామంది బతుకుతున్నారు మన ప్రపంచం మీద. ఏ తప్పు చేయని వాళ్ళు కూడా చాలా నిందలు పడుతూ బతుకుతున్నారు. దీని నిందని మనం ఎలా పట్టించుకోవచ్చు, ఎలా పట్టించుకోకూడదు అంటే, నీ మీద ఏదో ఒక నింద అయితే వచ్చేసింది, ఆడ కావచ్చు మగ కావచ్చు, బట్ నీ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, మన మనసు చెప్తుంది కదా నువ్వు తప్పు చేసావా చేయలేదా. అట్లీస్ట్ మన మనసు మనకన్నా చెప్పకపోతే మనం మనిషి ఎందుకు అవుతాం చెప్పండి. ఒక మనిషి నిందేశాడని చెప్పేసి చాలామంది హర్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది అయితే ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఎందుకు చేయాలి? నీ మనసు నీకేం చెప్పలేదా? నీ మనసు నీకు నింద నీవు చేసావా నువ్వు చేయలేదా, అట్లీస్ట్ అది తెలిస్తే చాలు కదా. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత ఒకరి నిందకు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి. అట్లీస్ట్ ఇది విన్న కొంతమంది అయినా మనసుకు తీసుకొని అవును కదా ఇది ఎందుకు కరెక్టే కదా అని ఆలోచించి ఒక్కరు మారన్నా కూడా చాలా సంతోషపడతాను. ఆ ఫ్యామిలీకి ఆ మనిషి నిలబడతాడు. మనసు పాటు చేసుకోవద్దండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఒకటైతే నేను చెప్తాను, మన మనసు ఏం చెప్తే అదే చేయండి. తప్పు చెప్తుందా ఒప్పు చెప్తుందా ఏం జరుగుతుంది తెలుసుకోండి. ఫస్ట్ వాడెవడో నీ మీద నిందేసేసాడు, అయ్యో అలా ఇంకొక 10 మంది నిన్ను తప్పు అన్నారు. తప్పుని ఎన్నిసార్లు కరెక్ట్ కాదు అది. నీ మనసుకు మాత్రం నువ్వు చెప్పుకో అంతే. నీ మనసుకు నువ్వు కరెక్ట్ అయితే చాలు. ఇలాంటివి ఎన్నో నిందలు నువ్వు తట్టుకొని నిలబడాలి. అర్థమవుతుందా? చేసినా చేయకపోయినా. ఇప్పుడు సీతమ్మ మాత్రం తప్పు చేసిందా? నింద పడిపోయింది. ఏం చేసింది చెప్పండి? దేవాలయంలో దేవతగా నిలబడింది. తన మనసుకు తెలుసు నేను తప్పు చేయలేదని. అది ఇట్లాంటివి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్ని నిందలు పడినా కూడా ఎవరు దాన్ని ఇది చేసుకోలేరన్నమాట. ఏది జరిగినా మైండ్కి తీసుకోవద్దండి, మనసుకి తీసుకోవద్దండి, లైట్గా వదిలేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్.